ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకున్నా. కరోనా టైంలో ప్రతి నార్మల్ పర్సన్స్ కూడా తలకిందులు అయిపోయింది. సో మీకు ఎలా ఉండింది? Our community is very safe at that time because we are there in Hyderabad and I supported for all 33 districts. Warangal nunchi Laila garu, Hyderabad nunchi Rachana Mudraboyina garu and Vaijayanti garu and Nenu. I think we have 4 pillars. We have been distributed our areas, like Hyderabad will be leaded by Chandramukhi and Rachana, Vaijayanti will be leading some others, our districts atla cheskoni we got, but we never took money from any persons. We took only groceries, vegetables, ఇవే తీసుకున్నాం మేము. అండ్ వి గోట్ సపోర్ట్ ఫ్రమ్ ఢిల్లీ ఆల్సో, అలయన్స్ నుంచి కూడా వి గోట్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ అభినా ఆహార్ హూజ్ అన్ సపోర్టివ్ పర్సన్ అక్కడ నుంచి కమ్యూనిటీ నుంచి. అండ్ వి గోట్ సపోర్ట్ ఫ్రమ్ లక్ష్మీనారాయణ త్రిపాఠి హూజ్ అన్ నేషనల్ ఫేస్ ఆఫ్ ట్రాన్స్ విమెన్. వి గోట్ లాట్ ఆఫ్ సపోర్ట్స్ అండ్ వి గోట్ గ్రోసరీస్ అండ్ దిస్ ఆల్ థింగ్స్ అండ్ వి గోట్ మెడికల్ ఫెసిలిటీస్ ఆల్సో అట్ దట్ టైమ్ బికాస్ రెగ్యులర్ గా ఆ టాబ్లెట్ పేరు రావట్లేదు నాకు, అప్పుడు బాగా ఇచ్చారు మాకు. ఆ టాబ్లెట్ రెగ్యులర్ గా వాడండి, అసింథమాటిక్ కరోనా ఉన్నా కూడా తగ్గిపోతుంది. అండ్ వి గాట్ సమ్ లాట్ ఆఫ్ మెడిసిన్స్ టు అస్ అండ్ వి గాట్ హూ ఆర్ ఆన్ ఇన్సులిన్ వి గాట్ medicine for them, who are positive people we got Horlicks and Boost for them. Nice. We got lot of things at that lockdown. I was like very busy. You got good help and by the society, by the departments, and we got help at that time by Kalvakuntla Gavita garu and anna పేరు రావట్లేదు KTR అన్న అన్నను కలిసాను నేను లాక్డౌన్ ముందు. వాళ్ళు కూడా అంటే వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు చేయగో యాజ్ ఇండివిజువల్ దే సపోర్టెడ్ బట్ నాట్ బై ద తెలంగాణ గవర్నమెంట్. దే వి డిడ్ంట్ గెట్ ఎనీథింగ్ యాజ్ ఇండివిజువల్స్. కవిత గారు సపోర్టెడ్ అస్ అండ్ KTR గారు సపోర్టెడ్. అంటే మీకు రేవంత్ గారి సర్కార్ అంటే కాంగ్రెస్ రాకముందు ఎప్పుడు గవర్నమెంట్ నుండి ఎలాంటి ఆదరణ కానీ గుర్తింపు కానీ ఎప్పుడు లేకుండా మేము ట్రై చేసాము, ఏదడిగినా పైకి పంపిస్తా. ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సీఎం గారే చేయాలి, చేసినా మా చేతిలో ఏం లేదు. అండ్ ఐ మెట్ KTR సార్ ఇన్ అ వెరీ బిగ్ కాన్ఫరెన్స్ ఎలక్షన్స్ ముందు కార్పొరేట్ కంపెనీస్ లో వాళ్ళ హీ టాక్ టు మీ ఇన్ అ వెరీ గుడ్ మేనర్ అండ్ చాలా సార్లు నాతో మాట్లాడారు. మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం కానీ అవి ప్రోగ్రెస్ ఫుల్ఫిల్డ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు పోలీస్ కంప్లైంట్లు ఇవ్వాలన్నా కూడా చెప్పారు మీరు, చాలా క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఒక ట్రాన్స్జెండర్ చనిపోతే కనీసం వాళ్ళు చనిపోయారు అని గుర్తించే స్టేజ్ లో కూడా లేరు ఇప్పుడు. లేరు. సో ఒకవేళ గుర్తించినా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లాంటివి ఏమి ఉండవని చెప్పి వినడం జరిగింది. సో ఎంతవరకు నిజం? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కాదండి, 2012 నుంచి when I started working in హైదరాబాద్ లో 153 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు ఎక్కువ ఏమో నాకు తెలియదు. అన్ని పోలీస్ స్టేషన్స్ కి నేను నా టీం వెళ్ళి కమ్యూనిటీ ఇలా ఉంటది, ఇలా ఉంటారు. వీ హ్యావ్ సెన్సిటైజ్డ్ ఆల్ ద పోలీస్ స్టేషన్స్ అండ్ వీ హ్యావ్ సెన్సిటైజ్డ్ ఆల్ ద మన పోలీస్ అకాడమీలో ఉన్నటువంటి కొత్త వాళ్ళని వీళ్ళని మేము ట్రైన్ చేసేవాళ్ళం రిగార్డ్స్ ఆ ట్రాన్స్ ఇష్యూస్. ఇప్పుడు ఏమైపోయిందంటే కంప్లైంట్ తీసుకుంటున్నారు, కాకపోతే ఇప్పుడు కొత్తగా ప్రతిదీ పిటి కేసు కింద రాసి పంపిస్తున్నారు. రిమాండ్ చేయటం కానీ అవతల వాళ్ళని పనిష్ చేయాలి అని ఏదున్నా కోర్టులో తెలుసుకోండి, ఏదున్నా కోర్టులో తెలుసుకోండి అని పిటి కేసు చేస్తున్నారు. బట్ బెటర్ పోలీస్ ఇప్పుడు బెటర్ గా ఉంది. ఎందుకు అంటే అర్ధరాత్రి వెళ్ళినా అరే మీరు దందా చేసేవాళ్ళు మీరు ఎందుకు వచ్చారు PS కి అని అనేవాళ్ళు ఒకప్పుడు. అలా అనట్లేదు. ఏమైందమ్మా ఏమైంది అంటే సెక్స్ వర్కర్స్ కి కూడా రైట్స్ ఉంటాయి. మేమేం చేస్తామంటే ఐ హ్యావ్ సమ్ వాట్ వి సే గ్రూప్స్ వేర్ ఐ బీన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఆ గ్రూప్ లో మీడియా వాళ్ళు ఉంటారు, నేను ఉంటాను. కాబట్టి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని టక్కున వేసేస్తా. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చదువుకుంటారు. ఏమవుతుందంటే మొన్న రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, సెక్స్ వర్కర్స్ ని పోలీసులు అసలు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి. అది నేను ఇమీడియట్ గా వేసా, ఎందుకంటే ఇంతమంది పోలీసులకు తెలవాలి, లేకపోతే మీరు ఎందుకు ఇక్కడ నించున్నారని వాళ్ళని కొడతారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు, న్యూసెన్స్ అంటారు ఏమన్నంటే అట్లా. ఇప్పుడు ఒక మూవీలో చూసాను, లైక్ సూపర్ డీలక్స్ మూవీలో, సో హీరో గారు హీఈస్ ట్రాన్స్జెండర్ అన్నమాట దాంట్లో. సో ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్తే చాలా బ్యాడ్ గా ట్రీట్ చేస్తారు. ఇట్స్ ఎ మూవీ బట్ రియల్ లైఫ్ లో అలా జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ ఇన్ సమ్ ఇన్ our country, it's some places. ఒకవేళ వాళ్ళు ఏదైనా కేస్ ఫైల్ చేయడానికి వెళ్ళినా కూడా దే ట్రీట్ బాగా కొడతారు. మా కమ్యూనిటీని కొట్టారు, ఎంత ఘోరంగా కొట్టారు అంటే లైఫ్ లో ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ ట్రాన్స్ ఉమెన్స్ వర్ బీటన్ బై ఏ మేల్ పోలీస్. ఓ మై గాడ్. అంటే నాకు తెలిసిన చట్ట పరిధిలో పోలీస్ స్టేషన్ ముందు చిన్న ఇష్యూ అయింది. మా వాళ్ళ తప్పు ఉంది కాదని నేను అనను, తప్పు ఉంది, కానీ లేడీ పోలీస్ కొట్టుండాల్సింది.
అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉండింది నాకు. బట్ నేను ఏడ్చా, సార్ మీరు కొట్టినందుకు నాకు బాధ అనిపించింది, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు అర్హులు దెబ్బలకి, కానీ మీరు కొట్టకుండా ఒక లేడీ కానిస్టేబుల్ తో కొట్టించుంటే మీరు మాకు గౌరవం ఇచ్చినట్టుండేది. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, ఫర్ ఇన్వెస్టిగేషన్స్ ఫర్ వాట్ ఎవర్ థింగ్స్ విమెన్ పోలీస్ షుడ్ బి దేర్ బికాస్ దే ఆర్ ఆల్సో ట్రాన్స్ఫార్మర్స్, దే ఆర్ ఆల్సో ఈక్వల్ టు విమెన్. సో వాళ్ళకి ఆ ఫెసిలిటీ కల్పించాలని సుప్రీంకోర్టే చెప్పింది. చెప్పిన దాన్ని మీరు మీరారు అని నేను చెప్పాను. బట్ ధైర్యంగా వెళ్ళి మగ పోలీసు మమ్మల్ని కొట్టాడు అని నేనే ఎందుకు చెప్పలేకపోయాను కోర్టులో? మరి చెప్పండి ఎందుకు అంటే, తెల్లారితే మళ్ళీ ఈ పోలీసులతోటే వర్క్ చేయాలి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు చంద్రముఖి సో ఫైనలీ ఒక థింగ్ వచ్చింది, ఇప్పుడు ఏదో గొడవ వచ్చిందని వెంటనే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే ఫర్దర్ గా ఏదన్నా problem. So that is what. So the good and bad things will be there and good police will be there. Some police ane kaadu, every man in the world want to touch a woman who looks very beautiful, who look very sexy or who look very explosive girl. So true. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇన్స్టాగ్రామ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. నా వీడియోస్ కి కానీ ఎక్కడ కానీ బ్యాడ్ కామెంట్స్ ఎప్పుడు రాలేదు, బై గాడ్ గ్రేస్. రాలేదు అంటే వాట్ ఐ షో ఐ నో, what I want to show in my Insta. Some people will show their kevek, some people will show their everything, some will be with cut dryers and some will be with very nude, semi nude బట్టలు వేసుకుంటున్నారు. వాళ్ళ కామెంట్స్ ఎలా ఉంటాయి? నువ్వు చూపిస్తున్నావు కాబట్టి నేను కామెంట్ చేశా, నాకు ఎందుకు కామెంట్ చేయట్లేదు? నేను చూపించట్లేదు కాబట్టి నన్ను నువ్వు కామెంట్ చేయట్లేదు. దెర్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ మీడియా ఆల్సో, సోషల్ మీడియా ఆల్సో. సో పీపుల్ హ్యావ్ టు should not addict to social media, should not addict to anything in the world. అమ్మ నాన్నకు కూడా అడిక్ట్ అవ్వకూడదు. ఎందుకు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మ నాన్న మనకు అన్ని చేయలేరు. అమ్మ నువ్వు అప్పుడు అన్నం పెట్టేదానివి, అప్పుడు ఈ కూర ఉండేదానివి, ఇప్పుడు చేత కావట్లేదు అమ్మకి, నువ్వు వండి పెట్టొచ్చు కదా. ఇంకా ఎందుకు అమ్మ మీద అడిక్ట్, అంత అమ్మ మీదనే ఉండడం? దట్ ఈస్ వాట్ థింగ్స్ ఐ ఫీల్. yes సో ఇప్పుడు మీరు మ్యారేజ్ సిస్టమ్ ని బిలీవ్ చేస్తారా? ఆఫ్ కోర్స్ ఐ బిలీవ్ మ్యారేజ్ సిస్టమ్. ఇప్పుడు జనరలీ చూస్తుంటే మ్యారేజెస్ నెల 2 నెలలకు మించి ఉండట్లేదు. అది ఆడవాళ్ళైనా సరే, కమ్యూనిటీ అయినా సరే, ఎవరైనా సరే. ఎందుకని మీకు అనిపిస్తుంది? అంటే మీకు ఏమైనా అనిపిస్తుందా? మీరు బాధపడనంటే చెప్తా, ఎందుకంటే నా ముందు ఒక అమ్మాయి కూర్చుంది కాబట్టి. మగవాడిని గౌరవించడం స్త్రీకి రావట్లేదు, స్త్రీని అర్థం చేసుకోవడం మగవాడికి రావట్లేదు. అర్థమైందా? ఇక్కడ ఏమైపోయింది అంటే, ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఉండేవి అంటే, భర్తతో కాపురం చేయడానికి ఒక 10 మంది కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. లైక్ నా పీరియడ్ లో నేను చిన్నగా ఉన్నప్పుడు అది శోభనమనో, మనకేం తెలీదు, కార్యం అంటే ఏంటోలే, లోపల స్వీట్స్ పెట్టారు, కూర్చొని తిని పడుకుంటారేమో అనుకునే టైం నుంచి ఐ బీన్ సీయింగ్ ద హిందూ కల్చర్ మ్యారేజెస్. ఆ గ్రానీ, అంకుల్స్, ఆంటీస్ మేము చూస్తున్నాం కదా. అప్పటి నుంచి నాకు ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, అప్పట్లో పెద్దవాళ్ళు వెళ్ళి బెడ్ చెక్ చేసేవాళ్ళు. బెడ్ వాళ్ళని పడుకోబెట్టిన శోభనం గదిలోకి వెళ్ళి వాళ్ళ బెడ్ ని చెక్ చేసేవాళ్ళు. చాకలి వాళ్ళు వచ్చి అది తీసుకెళ్లిపోయేవాళ్ళు, దుప్పట్లు అవి పిండడానికి. అక్కడి నుంచి ఇప్పటికి ఇక్కడికి ఉన్నాం మనం. ఇక్కడ బిఫోర్ మ్యారేజ్ దేర్ విల్ బి ప్రీవెడ్ షూటింగ్స్, కలుస్తున్నారు, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటున్నారు. నీ టేస్ట్ ఏంటి? నాకు ఎల్లో అంటే ఇష్టం అంటే, సరే రేపటి నుంచి నాకు కూడా ఎల్లో ఇష్టం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఐ హేట్ ఎల్లో, ఐ లవ్ పింక్ అని చెప్తే, ఓకే నీకు పింక్ అంటే ఇష్టమా, ఫ్రమ్ నెక్స్ట్ డే ఐ యూస్ టు వేర్ మోర్ పింక్ అని ఇంత చేయగలుగుతున్నారు, అలవాట్లు మార్చుకోగలుగుతున్నారు. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు గౌరవాన్ని పెంచుకోలేకపోతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.